నమస్కారం. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం అండి. ఆగస్టు 22, 2026న చంద్రుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం నుండి ధను రాశిలో మూలా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సంచారం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది? ఎవరికి ప్రమాద సూచనలున్నాయి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ షార్ట్ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాము. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అయితే ముందుగా రాశి ఫలితాల్లోకి వెళ్ళేటప్పుడు మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మామూలుగాను ప్రయాణాలు కలిసి వస్తాయి అనేది చెప్పొచ్చు. ఇక వృషభ రాశి వారికి కొద్దిపాటి ప్రతికూలం, ప్రమాద సూచనలు ఉన్నాయి. అష్టమ చంద్రుడి ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి, జాగ్రత్త. మిథున రాశి వారికి అయితే కనుక మధ్యస్థంగా కనిపిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రావచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోండి. కర్కాటక రాశి వారికి అయితే శుభప్రదంగా ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ధనలాభాలు ఉంటాయి. ఇక సింహరాశి వారికి అనుకూలం అనేది చెప్పచ్చు. సంతానపరంగా మంచి వార్తలు వింటారు. మేధోపరమైన పనుల్లో విజయం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఇక కన్యారాశి వారికి మధ్యస్థంగా కనిపిస్తుంది. ఈరోజు మాతృవర్గంతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది. అనుకున్న పనులు సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. చంద్రుడు మీ రాశి నుండి మారుతున్నందున మాట తీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ధన నష్టం జరగకుండా చూసుకోండి. ఇక ధనురాశి వారికి మిశ్రమంగా ఉంది. ప్రమాద సూచన కూడా ఉంది. చంద్రుడు మీ రాశిలోకే వస్తున్నాడు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త. మకర రాశి వారికి ప్రతికూల వ్యయ చంద్రుడి వల్ల అనవసర ఖర్చులు, నిద్రలేమి సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాల్లో వస్తువులు పోయే ప్రమాదం ఉంది అనేది సూచిస్తుంది. కుంభరాశి వారికి అయితే అత్యంత అనుకూలంగా ఉంది. ఈరోజు లాభస్థాన చంద్రుడి వల్ల ఆకస్మిక ధనలాభం, వ్యాపారంలో ఊహించని వృద్ధి ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక మీనరాశి వారికి ఈరోజు వీరికి కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పరిహారంగా ప్రమాద సూచనలు ఉన్న రాశివారు ముఖ్యంగా వృషభం, ధనస్సు, మకరం, వృశ్చికం. ఈ చంద్ర సంచార దోషం పోవడానికి శివాలయంలో ఓం నమః శివాయ జపం చేయండి. కుదిరితే చంద్రుడికి ప్రీతికరమైన పాలు లేదా బియ్యాన్ని సమర్పించండి, దానం చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష పరిహారాల కోసం, జ్యోతిష అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ధన్యవాదములు.